కల్తీ అల్లం పేస్టు, కుళ్ళిన మాంసం, ఫేక్ టీ పొడి, కెమికల్ ఐస్ క్రీంలు, కల్తీ కిరాణా సామాన్లు, చూస్తేనే వాంతులొచ్చే బన్నులు, పనికిరాని పాలు, పనీర్, స్నాక్స్, మసాలాలు, ఇలా పదార్థం ఏదైనా సరే బయటపడుతోన్నది మాత్రం రాజేంద్రనగర్ ప్రాంతంలోనే. రాజేంద్రనగర్ ప్రాంతం కల్తీకి కేరాఫ్గా మారిపోవడానికి కారణం ఏమిటి? కల్తీగాళ్ల బెండు తీసేందుకు ఇటీవల హెచ్-ఫాస్ట్ టీంను రంగంలోకి దించింది తెలంగాణ ప్రభుత్వము. యమా-ఫాస్ట్గా రంగంలోకి దిగిన ఈ టీం వచ్చిన 20 రోజుల్లోనే ఎన్నో కల్తీ డెన్లను పోస్ట్మార్టం చేసింది. పూటకో కల్తీని బయటపెడుతూ గల్లీల్లో దక్కున్న గలీజ్గాళ్లను బయటకు తీస్తోంది. అయితే హెచ్-ఫాస్ట్ టీం రైడ్స్లో కల్తీ సరుకు ఎక్కడ బయటపడ్డ దానికి రాజేంద్రనగర్తో లింక్ ఉండడం కలకలం రేపుతోంది. కల్తీ అల్లం పేస్టుతో పాటు కుళ్ళిన మాంసం, ఫేక్ టీ పొడి, కెమికల్ ఐస్ క్రీములు, ఇలా కల్తీ ఆహారానికి అడ్డాగా మారింది రాజేంద్రనగర్ ప్రాంతం. రాజేంద్రనగర్ ప్రాంతంలోనే కల్తీ ఎక్కువగా ఎందుకు బయటపడుతోంది? ఈ ప్రాంతంలోని కాటేదాన్, మైలార్దేవుపల్లి వంటి ప్రాంతాల్లో ఫుడ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ కావడంతో ఇక్కడ తయారైన పదార్థాలే సిటీ అంతటికీ సరఫరా అవుతాయి. అందుకే రైడ్స్లో ఇక్కడే ఎక్కువగా కల్తీ సరుకు పట్టుబడుతోంది. ఇక్కడ నడిచే చాలా యూనిట్స్కు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ లేవు. అందుకే కల్తీగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇక్కడున్న ఫుడ్ యూనిట్స్పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్తీకి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక రాజేంద్రనగర్ ప్రాంతంలో నిత్యం కల్తీ డెన్లు బట్టబయలవుతోన్నా కూడా అధికారులు ఈ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు? అది చూద్దాం. అప్పుడప్పుడు అడపాదడపా సోదాలతో సరిపెడుతున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో ఎందుకు సోదాలు జరపట్లేదు? కల్తీ మాఫియా ఇంత విచ్చలవిడిగా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటే అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండా ఫుడ్ యూనిట్లు ఎలా నడుస్తాయి? అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల ప్రాణాలు పోతే మాకేమిటి అనుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటున్నారు జనం.